మ్యాటర్ ఏంటంటే అస్సలు బాగాలేదు తనకి, విపరీతమైన ఫుడ్ పాయిజన్ తనకి నాకు ఇద్దరికి. కాకపోతే నాకంటే తనకి సివియారిటీ ఎక్కువ ఉందన్నమాట. మీరు అనుకోవచ్చు మేము ఏమైనా బయట ఫుడ్లు తినేసేసి అలా తెచ్చుకున్నాం. చెప్తానండి, తప్పుగాని కాదు, బట్ మనసులో పెట్టుకోండి అందరూ. ఎవరు ఏమి ఇచ్చినా కూడా, అంటే అభిమానంతో ఇచ్చినా కూడా తినండి అని ఇచ్చినా కూడా తినకండి ప్లీజ్. మన ఇంట్లో చేసుకుని తింటేనే బెటర్. మనం ఏంటంటే అది ఇద్దరం చేసిన తప్పు అనమాట. ఎవరో ఒక అభిమానంతో ఇదిగోండి మేము చాలా బాగా చేస్తామని ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు, అది మా ఇద్దరికి పడలేదు. దాంతో అసలు మేము ఇద్దరం చాలా అవస్థపడ్డాం. నేను ఒకరోజు ఒకలాగా అవస్థపడితే తిను చాలా కరెక్ట్గా ప్రీ రిలీజ్ డే ఈ రోజే తను నిన్న నైట్ నుంచి సిక్ అయిపోయాడు అనమాట. సో అయినా సరే ఎలాగైనా సరే మొత్తానికి మెడిసిన్స్ వేసుకొని ఈజ్ గోయింగ్, బికాజ్ ఇట్ ఈస్ దిస్ బిగ్ డే. చాలా కష్టపడ్డాడు ఇప్పుడు వరకు తిరిగి తిరిగి తిరిగి. సో దీనికి వెళ్ళాలి తను. సో అందుకని నేను వద్దన్నానండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ తనకి బాగాలేదు కదా, వద్దు ఎందుకు కానీ అంటే నేను తన మంచి కోసమే ఆలోచించాను. ఎందుకంటే నాకు నా మనుషులే ఇంపార్టెంట్ కాబట్టి అని అన్నాను. కానీ తను ఏంటంటే కాదు ఇది బిగ్ డే కదా, డోంట్ సే దాట్ అని అన్నాడు. సరే ఎనీవేస్ తన హ్యాపీనెస్ని వద్దంటే నాకు ఇష్టం లేదు. తన కోసం ఓకే చెప్పేసేసా. సో ఇప్పుడు రెడీ అవుతున్నాడు. డ్రెస్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్లో చూపిస్తా మీకు లుక్ అంతా. ఓకేనా? మంచిగా రెడీ అవుతుంది. సో లైఫ్లో ఏంటంటే పర్టికులర్లీ ఒక ఆర్టిస్ట్ జీవితం ఏంటంటే మన కోపుకున్నా లేకపోయినా కొన్నిసార్లు మనం రెడీ అవ్వాల్సిందే. దట్ ఈజ్ లైఫ్. అంతే కదా, వర్క్ ఈజ్ వర్క్. వర్క్ ఈజ్ వర్క్ అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఆర్టిస్ట్ వర్క్ చేయాలండి. ఆర్టిస్ట్ వర్క్ చేయకుండా ఉండలేరనమాట. సో దట్ ఈస్ ద ఆర్టిస్ట్ లైఫ్ అంటారు. ఓకేనా? వెరీ నైస్. నీకోసం రెడీ అయ్యా. దిస్ ఈజ్ అ బిగ్ డే ఫర్ యూ. సో చక్కగా మన ఇద్దరం ఇంకా చాలా చాలా నువ్వు పైకి వెళ్ళాలి. బోల్డ్ అని సినిమా ప్రీ రిలీజులకి నేను ఇలా రావాలి. ఓకేనా? ఇంకా పెద్ద పెద్ద పట్టుచీరలు కట్టుకుంటాను. ఓకేనా? చాలు వెళ్దాం అయితే. సో నేను ఇంద్ర ఇద్దరం రెడీ అయిపోయాము. ఇదిగోండి శ్యామ్ లేకుండా ఈవెంట్ కంప్లీట్ అవుతుంది కదా. శంబాల క్యాప్ వేసేసాడు, శంబాల టీషర్ట్. సో మేము ముగ్గురం కూడా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ ఇంకా శ్యామ్ షూట్ చేస్తాడు. శంబాల ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్లో చూస్తూ వచ్చాము. బట్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూనిక్. ఇన్వైటింగ్ ఇంద్రనీల్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎక్కడున్నా సరే అందరికీ కనిపించే వ్యక్తి, అందరూ కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ ఇంద్రనీల్ మాత్రమే. అది ఎస్. ఫిలిం సిటీకి వెళ్ళాను కలవడానికి. ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు హెయిర్ కట్ చేయాలి అని చెప్పారు టోటల్గా. నేను అప్పుడు ఇంటికి వెళ్ళి సరే సార్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మా ఆవిడ మేఘ్నా మై స్వీట్ హార్ట్
యా మా ఆవిడ కూడా వచ్చింది అక్కడ. తను అడిగాను, నేను హెయిర్ కట్ చేయనా అంటే, దీనికంటే నీకు సినిమా కంటే ఇంపార్టెంట్ హెయిర్ మళ్ళీ పెరుగుతుంది చేసా అని చెప్పింది. సో అలా హెయిర్ కట్ చేశాను అండ్ 2 months వర్కౌట్ చేశాను ఈ క్యారెక్టర్ కోసం. అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా పాజిటివ్ అండి. మూవీ అసలు చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది. మీరు చూసారు కదా, డిఫరెంట్ రోల్ చూడబోతున్నారు ప్రతి ఒక్కరికి. అండ్ ఆది బ్రో కూడా చాలా చాలా థ్యాంక్స్. బాగా ఎంజాయ్ చేసాం లొకేషన్లో. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అందరూ వాచ్ చేయాలి. అసలు చాలా కష్టపడి కూడా తీసామన్నమాట. ఒక్క విషయం మాత్రం స్ట్రాంగ్గా చెప్పొచ్చండి, శంబాలాకు ముందు శంబాలాకు తర్వాత డెఫినెట్లీ అనదర్ డిఫరెంట్ రోల్ ఆఫ్ మైండ్. ఎప్పుడు చేయలేదు ఈ పాత్ర, ఎప్పుడు చేయలేదు ఇలాంటిది. అండ్ నేను బలంగా నమ్ముతున్నాను ఈ సినిమా హిట్ అని. జై శంబాలా, జై శ్రీరామ్. ఇక్కడ ఒక బ్యానర్ చూసా, ఆ అబ్బాయి ఎవరో ఆయన బర్త్డేకి ఆయన బ్యానర్ కట్టుకుని హ్యాపీ బర్త్డే టు మీ అని పెట్టుకున్నాడు. అలాగా మేము కూడా మా సంబాలా టీంకి హ్యాపీ బర్త్డే టు అవర్ టీమ్. ఇట్ వాస్ హాంటింగ్ మీ అనమాట. 2 days నేను కాల్ చేసి సాయి గారికి చెప్పాను, సాయి గారు ఎలా ఉండిందంటే అసలు ఇట్ వాస్ గూస్ బంప్స్ అని. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. మంచి సినిమా చేయడంతో మంచి మనుషులతో కూడా పనిచేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ శంబాలా. చెడు కోరుకోకండి, దట్స్ వన్ థింగ్. ఒక 10 మందిని ఇబ్బంది పెట్టి ఎదగాలని చూడకండి. అలాగే ఈ సినిమాలో కూడా అదే ఉంది, ఆ దేవుడిది, హౌ దే కనెక్టెడ్. అండ్ విషింగ్ ది టీమ్ ఒక మంచి థీమ్తో ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ఆల్మోస్ట్ 60 days షూట్ చేశామండి. నైట్ లేకుండా యుగంధర్ గారు అండ్ టీమ్ చాలా కష్టపడ్డారు. సో 2 years బ్యాక్ అది మాట్లాడుకుంటూ ఈ స్టోరీ లైన్ చెప్పడం అయిందన్నమాట. రైట్ టైం అండ్ రైట్ మూమెంట్కి నాకు వచ్చిన ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఆదికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎ ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను. వాడికి సక్సెస్ వస్తే మాకు వచ్చినట్టుగా భావిస్తాను. మేము కూడా ఏదో ఖాళీ ఉన్నా ఏదో గుడికి వెళ్తాం అనమాట. సరే అన్న ఈరోజు షూటింగ్ అంటాడు, ఏ సినిమా శంబాలా, ఓకే నెక్స్ట్ ఎస్ఐ యుగంధర్ అంటాడు. ఒక అంటే ఈ కీప్స్ ఆక్యుపైడ్ అంతే, తనకి పని తప్ప ఇంకేం తెలియదు అంతే. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేటోడికి నేను ఇంకా పక్కన అతనితో కూడా అన్నా, ఎవర్రా ఈ డైరెక్టర్ అసలు ఎరగదీశాడు అని చెప్పి. పక్క వాళ్ళ సినిమా ఆడితే తన సినిమాలాగా సంతోషపడతారు, పక్క వాళ్ళ సినిమా పోయినా అరే తన సినిమాలా బాధపడతారు. సో అలాంటి సాయి గారికి December 25th తన కొడుకు సినిమా టాక్ని ప్రౌడ్గా గర్వంగా హిట్ భయ్యా అని చెప్పుకునేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ 25th ఫిలిం. క్రిస్మస్ పండుగ రోజు ఈ సినిమా నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన సూతసుతుని కిందు నిల్వ అర్హత లేదందువ. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయ గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువ. నీ తండ్రి భరద్వాజన జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహులు కురుకుల వృద్ధులు అయిన శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భంన జనించలేదా, ఈయనది ఏ కులము. ఒక్కసారి చప్పట్లతో మై గాడ్. యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీథింగ్ అచీవ్డ్. ఆయనకు ఒకటే టెన్షన్ అండి, ఏం లేదు నాకు ఒక మంచి సినిమా పడిపోయి సక్సెస్ అయిపోతే ఆయన రిలాక్స్ అయిపోతారు అనిపిస్తుంది. సో హై టైం ఒక మంచి సినిమా పడాలి. అండ్ మేమందరం కూడా శంబాలాతో అది అవుతుందని నమ్ముతున్నాం, గట్టిగా హిట్ కొడుతున్నాం December 25th. కంగ్రాచులేషన్స్ చెప్పేయచ్చు అనిపిస్తుంది. నాకు అంత పాజిటివ్గా ఉంది ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి. అండ్ ఆది అన్నకి ఖచ్చితంగా హిట్ పడబోతుంది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. అలాగే ఏదో మేఘనా గారు ఇక్కడే ఉన్నారు. షీఈ్ ఏ ఫ్యామిలీ టు అస్. ఇంద్రనీల్ నీకంటే ఆవిడ మాకు బాగా దగ్గర తెలుసు. అది
Once again, thank you everybody. See you all in theaters on December 25th for Shambhala. Thank you. సో ఎలా ఉండింది నీ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్? నువ్వు చెప్పు ఎలా ఉంది, నువ్వు చూసావు కదా. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కానీ ఆ, అంతా బాగుంది, కొంచెం నేను యాక్టివ్ ఉంటే బాగుంటుంది. అవును అసలు నా క్రామ్స్ సమకు నా క్యాచెస్ ఇలా పట్టుకుని వదిలేస్తాను. అవును, ఫుడ్ పాయిజన్ అయింది కదా. ఫుడ్ పాయిజన్ అయినా కూడా ప్రీ రిలీజ్ వదలని ఇంద్రనీల్ బాగా మాట్లాడారు. చాలా చాలా బాగా మాట్లాడారు. ఇట్ వాస్ వెరీ గుడ్ ఈవెంట్ అండ్ ద ట్రైలర్ వాజ్ అమేజింగ్. ఆల్ ద బెస్ట్. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. డిసెంబర్ 20 థియేటర్లో కంపల్సరీ చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు. మర్చిపోకుండా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. షీస్ అసలు ప్రాంప్టింగ్ అక్కర్లేదు, బాగా మాట్లాడేస్తుంది. సో ఇంటికి వచ్చేసామండి. అండ్ నిజంగా చెప్పాలంటే నేను మా ఆయనకి చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితి తంది ఈరోజు. అసలు విపరీతమైన ఫుడ్ పాయిజనింగ్, నిలబడలేని పరిస్థితిలో కూడా ఐ థింక్ 1 hour హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్ స్టేజ్ మీద. సో ఆర్టిస్టులు అన్న తర్వాత అంత ఈజీ కాదు. ప్రతిరోజు మనం వీ హ్యావ్ టు ఫైట్. సో నేను అందుకనే వెళ్ళా, లేకపోతే వద్దని చెప్పాను యాక్చువల్లీ. కానీ ఇంక తన మిస్ అయి ఉండేవాడే అయినో. సో అందుకనే ఈ ప్రీ రిలీజ్ ఇంత మంచిగా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి హూ మేడ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ టు యుగంధర్ ముని గారు మా ఆయన్ని తీసుకున్నందుకు. ఎందుకనంటే అసలు చాలా బాగా చేశారు. ద హోల్ ట్రైలర్ 2 అసలు శ్రీచరణ్ పాకాల, ఓ మై గాడ్, హిస్ మ్యూజిక్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అసలు నాకు సోఫా వైబ్రేట్ అవుతూ ఉండింది అనమాట, అంత బాగుండింది. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, ఎస్పెషలీ ఆది అండ్ అర్చన అండ్ ఇంద్ర అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ శంబాలా. సో టాటా బాబాయ్, లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. నన్ను రెస్ట్ తీసుకో. ఇంకా తను రెస్ట్ తీసుకోవాలండి. ప్రీ రిలీజ్ వెళ్ళాలి. అసలు నేను వద్దు అన్నందుకు కోపగించేసుకున్నాడు. నేను వెళ్తాను కదా, ఎందుకు వద్దంటున్నావు అంటే నీకు బాగాలేదు కదా నాన్న అనేసి. మీరు నమ్మరు ఎన్ని మోషన్స్, ఎంత భయంకరమైన ఫుడ్ పాయిజన్, ఏది కూడా ఆయన్ని ఆపలేదన్నమాట. హీ వాంటెడ్ టు బీ దేర్. అంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే వెన్ యూ థింక్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నదన్నమాట. ఆర్టిస్ట్ అనే కాదు, మనిషి అన్న తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది సాధించాలి అన్నది ఉంటుంది కదా, అది. అండ్ రెండవది, ఇది ఒక పెద్ద లెసన్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు ఏమైనా ఇస్తే మనం తినకూడదు. ఒకసారి ఆలోచించుకోవాలి, ఇది తినాలా వద్దా అన్నది ఒక పెద్ద లెసన్ నేను ఇంద్ర నేర్చుకున్నాము. నాకు తక్కువ ఎఫెక్ట్ అయింది, తనకి చాలా ఎఫెక్ట్ అయింది. అది నన్ను ఎఫెక్ట్ చేసింది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నేను మాత్రం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. అండ్ ఇంద్రాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ తిన్నివ్వను. అది ఏంటో, ఎందుకు అలా జరిగింది, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్. కానీ ఒక మనిషి మూలాన కంప్లీట్గా మన హెల్తే పాడైపోయింది అన్నది మాత్రం నేను లైఫ్లో అసలు మర్చిపోను. నాకు అసలు చాలా కోపంగా ఉంది, తీర్చుకోవాలి ఆ కోపం అన్నది ఉంది. మళ్ళీ అనుకున్నాను, ఎందుకు నా ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు అనేసి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఈస్ అ లెసన్. ప్రతిదీ మనం ఒకటి లెసన్ నేర్చుకుంటాం అంటాం కదండి. నేను ఈరోజు ఒక లెసన్ నేర్చుకున్నాను. ఏంటి అని అంటే, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ తప్పిస్తే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి పెట్టి ఇది మీకోసం చేశాను అని అంటే అస్సలు తినకూడదు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఎందుకంటే అది ఎప్పుడుదో, ఏంటో, ఎందుకో, ఏంటి ఏమీ తెలియదు అసలుకి. 2 రోజుల నుంచి నరకం అనుభవించాను. ఒక రోజంతా నేను అనుభవించాను. నేను కొంచెం రికవర్ అయిపోయాను తొందరగా. కానీ ఇంద్ర మాత్రం హారబుల్ అసలుకి. సో నాకు కోపం వచ్చేస్తుంది, అసలుకి ఎంత కోపం వస్తుందో నేను చెప్పలేను అనమాట. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కూడా డెస్టినీ అని నేను అనుకుంటాను. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇంద్ర అటెండ్ అవ్వగలిగారు. అంటే ఆయన మెంటల్ స్ట్రెంగ్త్, అది ఫిజికల్ ఆయనకి స్ట్రెంగ్త్ లేకపోయినా మెంటల్ స్ట్రెంగ్త్, నేను వెళ్ళాలి అన్నది అక్కడి వరకు తీసుకెళ్ళింది అనమాట. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే, లేకపోతే అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేదాన్ని కాదు. మనిషికి ఒంట్లో బాగాలేకపోయినా కూడా వెళ్తానని అంటున్నాడు. సో దానికోసం చేశాను. తనకు ఒక మెమరీ లాగా ఉంటుంది. ఎందుకంటే స్టేజ్ మీద ఉన్నంతసేపు హీ డెంట్ ఎంజాయ్. ఐ న్యూ దట్. తనకు ఆ పెయిన్ కూర్చున్న దగ్గర నుంచి నాకు తెలుసు తను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అని చెప్పి. సో ఇది ఒక మెమరీగా తనకు ఉంచాలి అని చెప్పి వీడియో, తన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఒక గుర్తుగా ఉండిపోవాలి. తను ఎప్పుడైనా సరే
చూసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఈ వీడియో చేశానండి. ఓకేనా? సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ గైస్. టేక్ కేర్, ఈట్ వెల్, ఈట్ ఇన్ అ వెరీ గుడ్ వే. ప్రతిదీ మనకు ఒక లెసన్. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా?